బీరకాయ పీచు తీస్తున్నాను అన్నమాట. పచ్చడి చేద్దామని ఆ గీతల వరకు తీసేసి పచ్చడి చేద్దామని చిన్న కాయలు 2 తీసుకొచ్చాడు. ఒకటేమో పచ్చడికి చేశాను, ఒకటేమో కొద్దిగా పచ్చెనగపప్పు వేసి కూర వేద్దామని ముందు పచ్చడికి వేస్తున్నాను అన్నమాట. కడిగి శుభ్రంగా ముక్కలు కోసి ఒక టమాటా 2 పచ్చిమిరపకాయలు వేసి పచ్చడికి రెడీ చేస్తున్నా. దాన్ని ముందు ఆ 2 టమాటాలు కడిగి పచ్చిమిరపకాయలు బీరకాయ పచ్చడి అనమాట. ఫస్ట్ అవి పొయ్యి మీద వేసా. బీరకాయ పచ్చడికి ఏగుతూ ఉన్నాయి అన్నమాట. ముక్కలు పొయ్యి మీద పెట్టి కొంచెం నూనె వేసాను. కొద్దిగా నూనె వేస్తే ఇంకా అదే ఏగుతూ ఉండయి, మగ్గుతా ఎగుతూ ఉంటాయి. మళ్ళీ ఈలోపు ఇంకొక కాయ ఉంది, 2 చిన్నకాయలు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వండుకుంటే తప్పితే పనికి రావట్లా. అందుకని అవి శుభ్రంగా పెచ్చు తీసి ఆ పచ్చడి ఏమో కొద్దిగా గీతల వరకు తీసాను. దీనికి మొత్తం తీయాలిగా కూరకి. అవి తిప్పుకుంటా బాగా పెచ్చు నీట్గా తీసి ముక్కలు కోసుకుంటున్నాను అనమాట. అది కూడా అదిగో ఆ పచ్చెనగపప్పు వేసి వండుదామని బీరకాయ పచ్చెనగపప్పు తిరగమాత వేద్దామని అది కూడా ముందు మొత్తం మిక్సీలో తిరగమాత వేసి పెట్టుకున్నాను అనమాట. అన్నీ వేసి ముక్కలు జీలకర్ర ఆవాలు అన్నీ వేసి చిన్నులపాయలు కరివేపాకు వేసి ముందు బీరకాయ ముక్కలు వేసి తర్వాత పచ్చెనగపప్పు వేసాను. పచ్చెనగపప్పు వేసిన తర్వాత ఈ 2 కలిసి కొంచెం వాటర్ వేసి పెడితే మెత్తగా ఉడకాలన్నమాట. మిక్సీలో కుక్కర్లో బాగా మెత్తగా ఉడికిన తర్వాత కొద్దిగా పచ్చడి ముందు పచ్చడి నూరుకుంటున్నా. బీరకాయ పచ్చడి ఏగినీగా అయ్యి రోట్లో పచ్చడి నూరుకుంటున్నాను అనమాట. బీరకాయ పచ్చడి అయిపోయింది. అది తోడేసి వేద్దామని జీలకర్రను అది వేసి చివరిగా నూరుతున్నాను అనమాట. మెత్తగానే మెదిగింది. ఆ పచ్చడి తీసేసి కూరకు తిరగమాత పెట్టాను అనమాట. అవి తర్వాత చేద్దామని ఇది వీడియో పెట్టి దానికి ఫస్ట్ వేసింది చాలదని మళ్ళీ ఇంకొంచెం కాచిపోసానండి. తిరగమాత బాగా ఉడికిపోయిందనమాట. ఇంకా పచ్చడి అది బీరకాయ పచ్చడి. వీడియో నచ్చితే